యూరియాపై రాష్ట్ర సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తోంది సర్కార్. ఇప్పటికే రాష్ట్ర రైతాంగానికి సరిపోను యూరియా కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. కానీ రాష్ట్రానికి రావాల్సిన యూరియా సరఫరాలో జాప్యం జరుగుతోంది. ఆ విషయాన్ని కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు తుమ్మల. మంత్రి చొరవతో అదనంగా మరో 40,000 మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి రానుంది. ఇప్పటికే కేటాయించిన 40,000 మెట్రిక్ టన్నుల యూరియాకు ఇది అదనంగా రానుంది. యూరియా సమస్యపై సర్కార్ తీసుకుంటున్న చర్యలపై మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, రాష్ట్రంలో ఉన్నటువంటి యూరియాకు సంబంధించి ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా రైతులు ఆందోళన చెందకుండా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు చొరవ తీసుకుంటుంది. ఇక కేంద్రం నుంచి ఇన్ టైంలో వచ్చే విధంగా కేంద్ర పెద్దలను, కేంద్ర మంత్రులను, తర్వాత అధికారులను రాష్ట్ర ప్రభుత్వం, తర్వాత మంత్రులు, సీఎం కూడా గతంలో కలిశారు. తర్వాత నిన్న కేంద్రానికి ఢిల్లీ వెళ్ళి మంత్రి తుమ్మల అక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా కలిశారు. సో రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియాను ఇన్ టైంలో పంపిండే రైతులకు ఇబ్బంది కాకుండా, పంటలు ఎండిపోకుండా, పంటలకు సంబంధించి నష్టం జరగకుండా ఉండాలంటే ఇన్ టైంలో యూరియాను పంపాలని చెప్పేసి నిన్న తుమ్మల నాగేశ్వరరావు కోరారు. అయితే నిన్న ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చొరవతోని నిన్న కేంద్రం దృష్టికి తీసుకెళ్లడంతో రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియాకు సంబంధించి అదనంగా అంటే ముందుగానే 40,000 టన్నుల యూరియాను ముందుగానే ఇస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అది హామీ ఇచ్చింది. ఇప్పటికే 40,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. ఇక మరో 40,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి అదనంగా ఇచ్చే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం నిన్న ఒప్పుకున్నది. ఇట్లా ఎప్పటికప్పుడు ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది కాకుండా ఆయా జిల్లాల వారీగా ఏ జిల్లాకు యూరియా అనేది ఎంత అవసరం ఉంటుంది, ఎప్పుడు అవసరం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా ఎప్పటికప్పుడు ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. తర్వాత ఆయా జిల్లాల వారీగా కలెక్టర్లు, తర్వాత ఎస్పీలు దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషను, తర్వాత రైతులు ఆందోళన చెందకుండా ఎప్పటికప్పుడు వాళ్లకు యూరియాకు సంబంధించిన దాని మీద అవగాహన కల్పిస్తూ అక్కడ కావాల్సినటువంటి సప్లైకి సంబంధించి రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియాకు సంబంధించి దగ్గరుండి అధికారులు దగ్గరుండి రైతులకు యూరియాను సప్లై చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రతిపక్షాలు ఇప్పటికే దీని మీద యూరియాకు సంబంధించిన దాని మీద కొరత ఉన్నదని చెప్పేసి రకరకాల ప్రచారాలు చేయడం, రకరకాల మాటలు మాట్లాడడం, దీంతో కొంత రైతుల్లో ఆందోళన నెలకొనే అవకాశం ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా ఈ ప్రతిపక్షాల మాయలో పడద్దు, ప్రతిపక్షాల మాటలు నమ్మకుండా ఉండే విధంగా రైతులు ఆందోళన చెందకుండా యూరియా రాదేమో, పంట నష్టపోతుందేమో అని చెప్పేసి ఆందోళన భయభ్రాంతులకు గురి కాకుండా ప్రభుత్వము దగ్గరుండి అక్కడ ఉన్నటువంటి అధికారులు రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. వాళ్ళకు అవసరమైనటువంటి యూరియాను వీళ్ళని తొందరలో ఇచ్చే విధంగా అధికారులు దగ్గరుండి ఆ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి వచ్చిన వెంటనే ఎక్కడ కూడా దళారుల బారిన పడకుండా, ఇబ్బందులు కాకుండా, దాన్ని ఎక్కువ రేటుకు అమ్మే కొన్ని సిచ్యువేషన్లు జరుగుతాయి కాబట్టి అట్లాంటి వాటికి కూడా తావు లేకుండా అధికారులు దగ్గరుండి పర్యవేక్షణ చేస్తూ కేంద్రం నుంచి వచ్చిన వెంటనే ఏ జిల్లాకు ఎంత యూరియా అవసరం ఉన్నది అనే దాని మీద ముందుగానే ఒక ప్రణాళిక రూపొందించుకుంటారు. ఆ ప్రణాళిక ప్రకారమే ఆ జిల్లాలకు యూరియాను పంపిస్తున్నారు. ఇట్లా ఇప్పటి వరకు మనకు ఈ ఏదైతే సెప్టెంబర్ నెలలో ఉందో, సెప్టెంబర్ నెలలో ఈ 15 రోజుల్లోనే 104,000 మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇక మరో అదనంగా మొత్తం 2 లక్షల టన్నుల యూరియా కావాలని చెప్పేసి కేంద్రాన్ని ప్రభుత్వం కోరింది. సో దీనికి సంబంధించి ఈ నెలలో ఇప్పటికే ఈ 15 రోజులలో 104,000 మెట్రిక్ టన్నులు వచ్చింది. ఇక మరో 40,000 మెట్రిక్ టన్నులకు సంబంధించి ఇస్తామని చెప్పేసి కూడా కేంద్రం హామీ ఇచ్చింది. ఇట్లా ఓవరాల్గా రాష్ట్రానికి రావాల్సినటువంటి యూరియా, పంటలకు అవసరమైనటువంటి యూరియాకు సంబంధించి కేంద్రం నుంచి రావాల్సిందే కొంత ఆలస్యం అవుతుంది కాబట్టి కేంద్రం కూడా దాని మీద కొంత దృష్టి పెట్టాలి. ఎప్పటికప్పుడు ఈ సరఫరా చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ఇందులో కొంత నిర్లక్ష్యం వల్ల, కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం వల్లనే రాష్ట్రానికి ఇన్ టైంలో రావాల్సినటువంటి యూరియా రాలేకపోతుంది. దానివల్లనే కొంత అక్కడక్కడ కొంత ఇబ్బందులు అయ్యే సిచ్యువేషన్ ఉంది. రైతులు కూడా పంటలు వేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇన్ టైంలో ఈ ఎరువులు వేసుకుంటే, యూరియా వేసుకుంటే పంటలు దిగుబడి కూడా బాగా వస్తుందని చెప్పేసి ఆశపడతా ఉంటారు. సో ఆ టైంలో వాళ్ళకు ఆ ఎరువులు లేకపోతే కొంత ఆందోళన చెందే సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి అట్లాంటి ఆందోళన చెందకుండా, ఎక్కడ కూడా రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తుగా ఈ యూరియా సప్లై చేసే విధంగా కేంద్రం చొరవ తీసుకోవాలని చెప్పేసి నిన్న తుమ్మల నాగేశ్వరరావు కేంద్ర అధికారులను కలిసి కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లారు. కాబట్టి నిన్న తీసుకున్నటువంటి చొరవతో, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవతో అదనంగా రైతులకు ఇబ్బంది కాకుండా మరో 40,000 మెట్రిక్ టన్నులు ఇస్తామని చెప్పేసి కూడా కేంద్రం ఒప్పుకున్నది. ఇట్లా అన్ని రకాలుగా కూడా రైతులకు ఇబ్బంది కాకుండా, యూరియా విషయంలో ఎక్కడ కూడా ఆందోళన చెందకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ అధికారులను, కింది స్థాయి అధికారులను అలర్ట్ చేస్తూ అటు కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియాను ఎప్పటికప్పుడు వచ్చే విధంగా అక్కడ కేంద్రం పైన ఒత్తిడి చేయడం. ఇట్లా యూరియాకు సంబంధించిన దాంట్లో రైతుల విషయంలో ఎక్కడ కూడా
వెనుకడుగు వేయకుండా ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపణలు చేస్తున్నాయో ఆరోపణలకు సంబంధించి ఎక్కడ కూడా రైతులు ఆందోళన చెందకుండా ఒక పక్క రైతులకు భరోసా ఇస్తూనే మరో పక్క కేంద్రం నుంచి రావాల్సినటువంటి యూరియా విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటాను తెప్పిస్తూ రైతులకు దగ్గరుండి అధికారులు దగ్గరుండి సప్లై చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం రాష్ట్రంలో కనబడుతుంది అరుణ మనం.